మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు మనం ఒక సాక్ష్యం వింటున్నాం. అన్నిరాలి సాక్ష్యం. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. ఈ మాట ఒక అన్నిరాలు తెలియజేస్తుంది దేవుని బిడ్డల ఎదుట. అంటే దేవుని బిడ్డలు అంత శక్తి గలవారన్నమాట. దేవుని బిడ్డల యొక్క మహిమ ప్రభావములు అన్ని జనులందరికీ తెలుసు. వాళ్ళు సహించలేక కొంతమందిని హింసిస్తున్నారు. ఎందుకంటే మన దేవుని యొక్క మహిమ అంత గొప్పది, అంత శక్తి గొప్పది. మన దేవుని కలిగి ఉన్న మనము కూడా అంత గొప్పవారము, అంత శక్తి కలిగిన వారు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ఏ ధైర్యము ఉండదు అని ఒక అన్నిరాలు తెలియజేస్తుంది. అంటే మనమంత బలవంతులం అన్నమాట. మనమంతా మన తండ్రి అయిన దేవుని బట్టి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, త్రిత్వ దేవుని బట్టి మనమంత బలవంతులముగా ఉన్నామన్నమాట. అంత శక్తివంతులముగా ఉన్నామన్నమాట. మనం బట్టి ఎవరునో ధైర్యము కలిగి ఉండరు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఇది ఇజ్రాయేలీల వెడల ఒక స్త్రీ తెలియజేస్తుంది. రాహాబు అనే స్త్రీ వేగులు వారు చూడడానికి వెళ్ళినప్పుడు వారిని దాచి, వారిని స్వీకరించి వారి ఎదుట ఈ మాట అంటుంది. అప్పటికే దేవుని యొక్క మహిమ ఆ అన్యజనుల ప్రాంతాలంతటా విస్తరించింది. మీరు వస్తున్నప్పుడు మీ ప్రయాణంలో ఇంకా కనానీయులు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసినప్పుడు వారిని మీరు శిక్షించిన సంగతి మాకందరికి బాగా తెలుసు అంటుంది. ఇది ఎవరు జరిగించారనమాట? ఆ ఇజ్రాయేలీలు చేసిన కార్యం కాదు. వారి పక్షాన వారి దేవుడైన మన దేవుడైన యెహోవా చేసిన కార్యములు, మన రక్షకుడైన యేసు ప్రభు వారు చేసిన కార్యములు, అవి అన్యజనులందరి ఎదుట ప్రబలమై ఉన్నాయి. మనము కూడా ఆ ఇజ్రాయేలీల వలె ఉన్నామా? బలవంతమైనటువంటి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం నిలబడి ఉన్నామా? మనము కూడా అలా అనిపించుకోవాలి. మీ ఎదుట ఎవరికైనాను నిలబడడానికి ధైర్యము ఉండదు అనిపించుకోగలగాలి మనం. ఎప్పుడు అంటే మన దేవునిని మనం హత్తుకొని జీవించినప్పుడు, మన దేవునిని మనము ఆ విధముగా సేవిస్తూ ఉండినప్పుడు ఆ ఇజ్రాయేలీలకు చేసిన కార్యాలు దేవుడు మనకు కూడా చేస్తాడు. మన శత్రువులను పారద్రోలుతాడు దేవుడు. మన ముందు ఎర్ర సముద్రముగా ఏదైనా శోధన ఉందా దానిని విడగొడతాడు దేవుడు. మన ముందు యొర్దాను నది ఉందా దానిని కూడా విడగొడతాడు దేవుడు. ఆ యొర్దాను నది వంటి సమస్యలు కానీ, ఎర్ర సముద్రం వంటి సమస్యలు కానీ, ఈ కనానీలు వంటి సమస్యలు కానీ, ఇంకా శత్రు రాజ్యాల యొక్క సమస్యలు కానీ, వంటి మనము కూడా ఏదైనా సమస్యలు కానీ ఎదుర్కొంటున్నట్లయితే వాటిని తప్పకుండా దేవుడు పటాపంచులు చేస్తాడు మన కొరకు. వాటిని పారద్రోలుతాడు దేవుడు. సాతాను కార్యాలను లయపరుస్తాడు దేవుడు మన ముందు. ఎప్పుడు అంటే మన దేవుణ్ణి మనము వీరు నా జనము అని చెప్పుకోగలిగే విధముగా జీవించినప్పుడు. ఇజ్రాయేలీలు నా జనము అని చెప్పుకున్నాడు దేవుడు. వారి పట్ల అద్భుత కార్యాలు చేశాడు. మనము కూడా నా జనము వీరు అని చెప్పుకోగలిగితే దేవుడు మన పట్ల కూడా అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహాశ్చర్య కార్యాలు కూడా చేస్తాడు. మన ఎదుట శత్రువులు నిలబడలేనంత భయపడే విధముగా దేవుడు మనల్ని బలంగా నిలబెడతాడు. అలాగే ఇశ్రాయేలీలకి ఎన్ని విజయాలు ఇచ్చాడో దేవుడు మనకు కూడా అన్ని విజయాలు ఇస్తాడు దేవుడు. కానీ ఇజ్రాయేలీలు అనేక మార్లు తప్పిపోయి దేవునికి ఆయాసం కలిగినప్పుడు వారిని శిక్షించక మానలేదు దేవుడు. మనల్ని కూడా అలాగే శిక్షిస్తాడు దేవుడు. మన విశ్వాస జీవితంలో ఎప్పుడైనా తప్పిపోయి ఉన్నామా? ఎప్పుడైనా అపనమ్మిక కలిగి ఉన్నామా? ఎప్పుడైనా దేవునికి ఆయాస్కరంగా జీవించామా? అవన్నీ పరిగణనలోకి తీసుకుంటాడు దేవుడు. వారిని శోధనలకు గురి చేసినట్లుగా మన కూడా శోధనలకు గురి చేస్తాడు. కనుక ఆ శోధన నుండి మనం తప్పించబడాలి అంటే, ఆ కీడు నుండి మనం తప్పించబడాలి అంటే ఈ రాహాబు వంటి విశ్వాసం కలిగి ఉండాలి మనం. మీ దేవుడే గొప్ప దేవుడు అని చెబుతుంది. మీ దేవుని యొక్క కార్యాలు మేము విన్నాము అని చెబుతుంది.
వినినంత మాత్రాన ఆమె ఖాళీగా ఉండలేదు కదా. మీ దేవుడు దీనిని స్వతంత్రించుకుంటాడని నేను ఎరుగుదును అంటుంది. ఎరుకోను. మీరు దీనిని స్వతంత్రించుకున్నప్పుడు నన్ను, నా ఇంటి వారిని, నా తోబుట్టువులను, నా తల్లిదండ్రులను, నాకు కలిగిన సమస్తాన్ని రక్షించవలను అని కూడా వాగ్దానం తీసుకుంటుంది వాళ్ళ దగ్గర. మనం ఏం చేస్తున్నాం మరి? మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? వారు దేవుణ్ణి స్వీకరించకుండానే దేవుని మాటలు వినే అంత గొప్ప విశ్వాసం చూపించింది ఆ స్త్రీ. మనం అనుదినము ప్రార్థన చేస్తున్నాము, అనుదినము వాక్య ధ్యానం చేస్తున్నాము, ఎన్నో వాక్యాలు వింటున్నాము, సేవకుల ద్వారా ఎన్నో ఆరాధనలలో పాల్గొంటూ ఉన్నాము. మనము మన కుటుంబీకుల రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఉన్నామా? మన రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఉన్నామా? మన కుటుంబీకులందరూ పరలోక రాజ్యంలో ఉండాలని మనం ఆశ కలిగి ఉన్నామా? ఈ స్త్రీ అదే చేసింది. నన్ను రక్షించు, నా తల్లిదండ్రులను రక్షించు, నా తోబుట్టువులను రక్షించు, నాకు కలిగిన సమస్తాన్ని రక్షించు అని వారి దగ్గర వాగ్దానం తీసుకుంది. దేవుడంటే ఆమె ఆరాధించలేదు, ఎరగలేదు. ఆ నోట విన్న, చెవి ద్వారా విన్న మాటలను బట్టి ఆమె హృదయంలో అంత విశ్వాసం కలిగి ఉంది దేవుని బట్టి. మనం ఎంతవరకు విశ్వాసం కలిగి ఉన్నాం మన దేవుని గురించి? మనము ఉదయం లేచిన దగ్గర నుండి పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటాము, ప్రార్థన చేస్తుంటాము, వాక్యాలు వింటూ ఉంటాము, పాడుతూ ఉంటాము, ఇన్ని కార్యాలు దేవుని కొరకు మనం చేస్తూ ఉంటాం. కానీ మన హృదయంలో అలాంటి విశ్వాసం ఉన్నదా? అలాంటి నిరీక్షణ మనకున్నదా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. వారికి ధైర్యం ఏమి లేకపోయానో, పొరుగు దేశాలు, అన్య దేశాల వాళ్ళకి ధైర్యం ఏమి లేకపోయానో అంటూ మాత్రమే కాదు, వారి గుండెలు చెదరిపోయానో అని కూడా అంటుంది. కనుక మనము శత్రువులకు ఆ విధముగా కనబడాలి. వారి గుండెలు చెదిరిపోయే విధముగా మనము చూచినప్పుడు వారికి కనబడాలి. అంత బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంత బలమైనటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని రూపంలోనికి మనం మార్చబడాలి. అప్పుడు శత్రువులు పారిపోతారు, శత్రువులు మిత్రులుగా చేయబడతారు. శత్రువులు మనల్ని చూసి భయపడే విధంగా మనల్ని దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు కనుక, మన దేవుడు అంత మహిమగల కార్యాలు చేసే దేవుడు కనుక మన ఎడల అట్టి అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. కనుక మనము ఈ అన్ని స్త్రీ విశ్వాసం ఉంచిన విశ్వాసంలో ఏ కొద్దిపాటి విశ్వాసం మనం ఉంచుతున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, మనము మన కుటుంబీకులందరూ రక్షణలో నిలిచి ఉండాలని, మన కుటుంబీకులందరూ రక్షింపబడాలని, ఆ పరలోక రాజ్య వారసులుగా చేయబడాలని మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ప్రార్థన చేయండి. మీ కుటుంబీకులందరూ రక్షింపబడాలని ప్రార్థన చేయండి. మీ తోబుట్టువులందరూ రక్షింపబడాలని ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులు రక్షింపబడాలని ప్రార్థన చేయండి. మీరు సమస్తము ఆ దేవుని వారసులుగా చేయబడడానికి, ఆ పరలోక రాజ్య వారసులుగా చేయబడడానికి ప్రార్థన చేయండి. ఈ స్త్రీ వల్లే మనం కూడా కుటుంబాలను రక్షించుకోగలుగుతాము. ఈ స్త్రీ వల్లే మనం కూడా మనకు సంబంధించిన ప్రతి వారిని రక్షించుకోగలుగుతాము. ప్రార్థన చేద్దాము, దేవుణ్ణి అడుగుదాము, విశ్వాసంలో బలమైన విశ్వాసంతో అడుగుదాము. దేవుణ్ణి కలిగిండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాము. అప్పుడు దేవుడు కూడా మన యందు సంతోషించి ఆయన మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. అనేశ్రీ కలిగిన విశ్వాసమును ప్రభువా మేము కూడా కలిగి ఉండి గొప్ప కార్యాలు మీ నుండి పొందుకోవడానికి, కుటుంబాలు రక్షింపబడడానికి, బలమైన ప్రార్థన జీవితంలో కలిగి ఉండేలాగా మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.